హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను న్యూ మై ఫెయిర్ లేడీలో న్యూ డ్రెస్సెస్ వచ్చాయన్నమాట. సో వెళ్ళి మీకు అందరికి చూపిద్దామని అనుకుంటున్నాను. వెళ్తున్నాను, బయలుదేరుతున్నాను. సో అందుకంటే ముందు మాకు ప్రణయ మ్యూజిక్లో మరొక సాంగ్ రాబోతుంది. సో షూట్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించిన జ్యువెలరీ అనమాట. ఇదంతా కూడా జ్యువెలరీ వచ్చింది, అమెజాన్లో బుక్ చేశాను నేను. సో అంటే డ్రెస్సెస్ మీదకి, యోగా డ్రెస్సెస్ మీదకి. అలాగే ఈరోజు షాపింగ్ కూడా ఉంది కొంచెం. మన ఎవరైతే యోగాతో చేస్తున్నారో తను కూడా షాపింగ్ అయితే చేయాల్సింది. అలాగే కస్టమర్తో మాట్లాడాల్సింది. చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు. సో ఇప్పుడైతే మళ్ళీ నేను అవి ఉన్నాయి, బట్ కానీ మనం న్యూ మై ఫెయిర్ లేడీకి కూడా వెళ్ళాలన్నమాట. మంచి డ్రెస్సెస్ మీకు చూపించాలి, ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కదా. మంచి డ్రెస్సెస్ మీకు కూడా ముందు చూపిద్దాం అనిపించింది. సో అది కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇవి కూడా నేను చూపిస్తాను. కాకపోతే మా అన్నను స్నానం చేస్తుందండి, స్కూల్ నుంచి వచ్చింది కదా. సో యోధా అని వచ్చిన తర్వాత మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. నేనేమి ఎలాంటి సెలెక్ట్ చేశానో చూడండి, సరేనా? చూస్తారా? చూద్దరు కానీ యోధా వేసుకున్నాక ఎలా ఉన్నాయో కూడా చూడొచ్చు. శ్రీమతి గారు ఏం చేస్తున్నారు? టీ పెడుతున్నావు. తాగావా నువ్వు? ఓకే. బాగుండాలి. పురుగులు ఎప్పుడు వేస్తున్నావు మళ్ళీ? ఓకే సరే. ఎందుకు ఇంత చేత కావట్లేదండి. సో ఇంత చేత కావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఏం తింటావు? చికెన్ తింటావా? నువ్వు అరొక నిన్ను అడగలేదు ఎవరు. ఎవరు అడిగారు? నో నాన్ వెజ్, నో మటన్. ఓకే, నో మటన్ అంటే అమ్మ చెప్పు. బాగున్నాను తల్లి. చికెన్ ఉంది ఫ్రిడ్జ్లోంచి, బయట పెడితే చేసేచ్చు. ఇప్పుడు మహేష్ అని వస్తాను డ్యాన్స్కి, ప్రాక్టీస్కి. అన్నా నీ ఓపెన్ చేద్దామా? యోధ కుక్క వచ్చాక ఓపెన్ చేద్దాం. ఏంటి అవి? నీవి కాదు, అర్థమవుతుందా? యోధకు కూడా రాని, యోధకు కూడా వచ్చాక ఓపెన్ చేస్తాం. నో ఫంక్సా అవి? ఏ ఊర్లో? అన్న ప్లీజ్ అన్న చెప్పిన మాట వినాలి. నీకోసం నేను ఆగినప్పుడు నువ్వు కూడా ఆగాలి. ఓకే, నేను ఆగా. అన్నను కూడా వస్తుందిగా, అన్నను వచ్చాక చేద్దామని చెప్పేసి ఆగా. అవునా, నేను ఆగా అన్న. నిజంగా యోధక్క కూడా ఇద్దరు కోసం. అదే యోధక్క వచ్చాక చెప్తుంది. నువ్వేమనుకున్నావు? గెస్ చేయి. అలా ఏం లేదు, ఏజ్కి ఏముంది బొమ్మలతో. నేను ఇప్పుడు కూడా ఆడుకుంటా కదా. ఎందుకు? ఏదో దొంగ తినుంటావు, చెప్పట్లేదు. ఏం తిన్నావు చెప్పు. ఎందుకు మండుతుంది అన్న? నీ షూస్ చూపినా వీళ్ళకి. బయటికి వెళ్ళి చూపిస్తే నా ఫోన్లో ఉన్నాయి, ఫోటో తిప్పుకొని వచ్చా. నేను పీటీకి వెళ్ళి ఆడుకున్నా. ఈరోజు ఏమైందో తెలుసా, మా పీటీ సార్ వచ్చి వాళ్ళ వైఫ్ కాల్ చేశారు. కాల్ చేసి ఇది వీడియో వస్తున్నావు, పర్లేదా మీ సారు? అయితే వైఫ్ కాల్ చేశారు. కాల్ చేసి ఇదిగోండి మా అన్న నువ్వు వేసుకున్న చెప్పు. వైట్ షూస్, బ్లాక్ షూ ఇట్లా ఉన్నాయి చూసారా? చెప్పు. ఓకే, మీ ఫేవరెట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మాట్లాడించారా? నీ ఫేవరెట్ అవునా? బ్లాగ్స్ చూస్తారేమో. అయితే ఈ బ్లాగ్ కూడా చూస్తారు కదా. హాయ్ చెప్పు మరి. ఏంటి ఎందుకు అట్లా చెప్పు. అన్న ఇంగ్లీష్ పాట బాగా పాడుతుందని చెప్పాను కదండి. చూడండి ఎంత బాగా పాడుతుందో. పాడాను ఒక లైన్ మంచిగా పాడాను, ఒక లైన్ పాడాను. ఏం కాదు, ఎలా ఉంటే నా బంగారు తల్లి పాడుతాను. నీ టాలెంట్ చూపించు ఒకసారి. జస్ట్ నువ్వు బాగా పాడుతావు అని చెప్పాను అన్న నేను అందరికి. పాడు. ర్యాపా? ఓకే, నువ్వు మంచిగా పాడుతావు కొరియన్. ఓకే పాడు మంచిగా. నువ్వు కళ్ళు మూసుకొని కదా నువ్వు అప్పుడు. Copy, wanna be me, but you're never gonna. They're already my leftovers. I left over, what's left over, like ring, come and get closer, we take over, the game's over. Nobody do like this, nobody do like this. You wanna get to my sleep. I said, I'm gonna progress, like bygones, and never had no problem. The high, I'm gonna walk, got icon. What you gonna do? Yeah, looking good, looking wild, looking brand new. Unbelievable, oh yeah, but that, don't ever love it. When we pull them up, it's all I'm saying. Be whatever when we up.
go up like robbery killers. Killers go up like robbery villains. Hot for me, baby, hot for me, baby. Oh, up like walking fillers. తల్లి పుట్టింది బంగారు తల్లి పుట్టింది జలుబు చేసేస్తుంది అమ్మాయి. ఇవన్నీ మీకు ఒక పెద్ద జోక్ చెప్పనా? ఈయన గారి జుట్టు ఉంది ఇంత గుండు దాన్ని మళ్ళీ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. నాకేం నవ్వచ్చు. సైడ్స్ కొంచెం ఇరిటేట్ గా ఉంది. డాడీ కొంచెం బాగా. డాడీ రాగానే బయట నుంచి ఏమనుకున్నా, హెల్మెట్ పెట్టి అలా లేసింది అనుకున్నా. బ్యాడ్ గా ఉల్లగుందా బాగాలేదా పాడైందా? నువ్వు ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తే ఏమనుకోవాలన్నా? ఇప్పుడు డాన్స్కి వచ్చే ప్రాక్టీస్ చేయించి వీళ్ళకి మళ్ళీ నేను అటు వెళ్ళేసి వచ్చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు 11 వరకు ప్రాక్టీస్ అయితే ఉంటుంది. 11కి అలా అవ్వచ్చు ప్రాక్టీస్. అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్, హాలిడే కాబట్టి షూట్. సో ఇది మా స్పీకర్ అన్నమాట. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు దీంతోనే ప్రాక్టీస్ చేస్తాము. ఇది ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్లూటూత్ స్పీకర్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి, బాగుంటుందండి. ఛార్జింగ్ ఎక్కువసేపే ఉంటుంది. అసలు ఎంత బాగా వస్తుంది, సౌండ్ అయితే దుమ్ము లేచిపోద్ది, బాగా వస్తుంది. అసలు మాకైతే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మాకు సరిపోతుంది. ఫ్యాన్ వేసుకోను. మంచినీళ్ళు. జలుబు ఎవరు పట్టారు? ఆవిరి ఎవరు పట్టారు? అన్నమ్మ వాటర్ ఇవా. అక్కడ ఉన్న తొందరగా ఇవ్వు నాన్న. థ్యాంక్ యూ. ఎందుకు ఏమైంది? ఓకే అండి, ఇదన్నమాట విషయం. వెళ్ళి వీడియో అయితే చేస్తాను. వీలైతే దీంట్లో జాయిన్ చేస్తాను, నేను సపరేట్ వీడియో పెడతాను, చూడండి. మామిడి చింత అంటే చాలా ఇష్టం. పట్టుకో. లే చెకోడీలు తినిపో. అరే మా డాడీ పట్టుకోండి. ఏం డాడీ అసలు ఎట్లా పడితే అట్లా ఇస్తావే అనండి. బాయ్. నోటితో చికెన్ బయట పెట్టు అనండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే.